హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జిల్లేడు చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, కాయలు ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. వాటి వల్ల అనేక ఫలితాలున్నాయి. కానీ జిల్లేడు చెట్టు గురించి అందరికీ అది విషమని మాత్రమే తెలుసు. కానీ ఈ చెట్టు యొక్క పాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కానీ మీ కంటిలోకి ఈ పాలు వెళ్ళినట్లయితే అనేక సమస్యలు వస్తాయి. కానీ వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ చెట్టు ద్వారా మీరు వాపును తగ్గించుకోవచ్చు, మరియు డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. జాయింట్ పెయిన్ సమస్య తగ్గించుకోవచ్చు, మరియు పంటి నొప్పి సమస్య కూడా తగ్గించుకోవచ్చు. స్కిన్కి సంబంధించి తామర, గజ్జి, దురద వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. మనం మొదటగా వాపు మరియు జాయింట్ పెయిన్ సమస్యను ఈ చెట్టు ద్వారా ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు జిల్లేడు ఆకును గనక తీసుకొని పెనంపై బాగా వేడి చేసి దాన్ని మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో, ఎక్కడైతే వాపు ఉందో అక్కడ ఈ ఆకును పెట్టి దేంతో అయినా గట్టిగా కట్టండి. మీ వాపు, జాయింట్ పెయిన్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. పంటి నొప్పి సమస్య, మన పన్ను పుచ్చిపోయినట్లయితే ఆ స్థలంలో కీటకాలు తయారవుతాయి, పంటి నొప్పికి కారణమవుతాయి. ఫ్రెండ్స్, ఈ ఆకు యొక్క పాలను పంటి నొప్పి సమస్య ఉన్న చోట రాసినట్లయితే మీ పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది. మహిళల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వారు ఈ చెట్టు యొక్క కాడలను ఎండలో బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ లాగా చేసుకుని హాఫ్ స్పూన్ ఈ పౌడర్ని ఆవు పాలలో కలిపి తాగినట్లయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వెంటనే తగ్గిపోతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ చెట్టు కాడలను వేడి చేసి పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఆవాల నూనెలో మిక్స్ చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట అప్లై చేసినట్లయితే మీ స్కిన్ ప్రాబ్లమ్స్ వెంటనే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, ఈ చెట్టు యొక్క బెనిఫిట్స్ గురించి చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.